Hi friends, welcome to TeluguTechsteps. లెట్స్ సీ వాట్ ఈస్ ద జావా ఎన్విరాన్మెంట్. అసలు జావా ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ జేడీకే, జేఆర్ఈ అండ్ జేబిఎం. ఒకసారి మనం వీటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు అర్థమైంది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ జావా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాట్ ఈస్ జేబిఎం? జావా వర్చువల్ మిషన్. JVM is a abstract mission. It is a specification that provides the runtime environment in which అంటే మనకి ఏదైతే బైట్ కోడ్స్ జావా బైట్ కోడ్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావాల్సిన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది జావా వర్చువల్ మిషన్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. అండ్ JVMs ఆర్ అవైలబుల్ ఫర్ మెనీ సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్స్ ప్లాట్ఫామ్స్. JVMs అనేది దే ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ హార్డ్వేర్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్. అండ్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే JVM, JRE, JDK ఆర్ ద ప్లాట్ఫామ్ డిపెండెంట్. అవన్నీ కూడా ప్లాట్ఫామ్ డిపెండెంటే బికాస్ ఆఫ్ దేర్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఓఎస్ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ లేకపోతే వేరే రీజన్స్ వల్ల దే ఆర్ ఇండివిజువల్గా అయితే అవన్నీ కూడా డిపెండెంటే. బట్ జావా మాత్రం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, అవన్నీ నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ JVM పెర్ఫామ్ చేసే టాస్క్స్ ఏంటంటే ఇట్స్ లోడ్స్ ద కోడ్ అనేది లోడ్ చేస్తుంది. అలాగే సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయని వెరిఫై చేస్తుంది. ఇట్స్ వెరిఫైస్ ద కోడ్స్. అలాగే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఇట్స్ ప్రొవైడ్స్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ టు ఎగ్జిక్యూట్ ద జావా బైట్ కోడ్. ఓకే, దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ ద JVM. అండ్ నెక్స్ట్ JRE. JRE is nothing but of Java runtime environment. It is used to provide the runtime environment. It is the main implementation of JVM. అంటే ఏదైతే మనం JVMలో చెప్పుకున్నామో అది ఇంప్లిమెంటేషన్, దాని యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది, JREలో జరుగుతుంది. నిజానికి JREలో జరుగుతుంది, మనం ఎక్స్ప్లెనేషన్ మాత్రం JVMలో చెప్పుకున్నాం. ఓకే, ఇట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ JVMలో చెప్పుకున్న దానికి రియల్గా జరిగేది JREలో జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ ద ఫిజికల్లీ ఎగ్జిస్ట్. ఇది మనకి ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకోసమే దీన్ని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నాం, దాన్ని వర్చువల్ అన్నాం. JVM ఈజ్ అ జావా వర్చువల్ మిషన్. ఓకే, దట్ ఈస్ వర్చువల్లీ అవైలబుల్, బట్ JRE ఈజ్ అ ఫిజికల్లీ అవైలబుల్. ఇట్ కంటైన్స్ సెట్ ఆఫ్ లైబ్రరీస్ యాజ్ వెల్ యాజ్ అనదర్ ఫైల్స్. అంటే ఇందులో మనకి ఇట్ కంటైన్స్ సెట్ ఆఫ్ లైబ్రరీ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ అనదర్ ఫైల్స్. ఎందుకోసం అంటే JVM యూజెస్ అట్ రన్ టైమ్. అంటే JVM అనేది రన్ టైంలో యూజ్ చేసుకోవడానికి మనం JREలో ప్రొవైడ్ చేస్తాం. ఏంటంటే అవి సెట్ ఆఫ్ లైబ్రరీస్, అదేవిధంగా జార్ ఫైల్స్ లేకపోతే అనదర్ ఫైల్స్, ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద JRE. దెన్ వాట్ ఈస్ JDK? JDK ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ జావా డెవలప్మెంట్ కిట్. ఇట్ ఈస్ ఆల్సో ఫిజికలీ ఎగ్జిస్ట్. ఇట్ కంటైన్స్ JRE ప్లస్ డెవలప్మెంట్ టూల్స్. అంటే JRE అనేది కంప్లీట్గా JDKలో ఉంటుంది. అదే విధంగా జావా కావాల్సిన డెవలప్మెంట్ టూల్స్ లేకపోతే జావా-C కానీ జావా కానీ అవన్నీ కూడా JDKలో ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ జావా డెవలప్మెంట్ కిట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జావా ఎన్విరాన్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ద బేసికలీ ఇంపార్టెంట్. అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి లేకపోతే ఇంటర్వ్యూస్లో మనం దొరికిపోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే నేను మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.